సో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనుమ బ్లాగ్స్. సో ఫస్ట్ టైం కనుక ఈ వీడియో మీరు చూసానంటే ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను, పొదిలి టు హైదరాబాద్. ఒకసారి చెక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ పీజీ అమీర్పేటలోనే పీజీలో చేరా. 6,000 రీజనబుల్గా ఉన్నది. 6,000 సరే చేరాను. అక్కడే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తే ఇంకా అక్కడ చేరాను. ఫుడ్ పర్వాలా అనిపించి, ఇంకా సరే మెయిన్ టాపిక్ ఏంటంటే, హైదరాబాద్కి వచ్చిన ఒక వారంలోనే పెద్ద దెబ్బే. ఎందురా అంటే వర్షాలు పడ్డాయి. ఆ రోజు చేసిన మిస్టేక్ ఏంటంటే, బయటికి వెళ్ళకూడదు అనుకున్నా. బయటికి వెళ్ళిపోయా. బయటికి వెళ్ళి ఇంకా సర్లే, ఇంకా ఊరికట్ట తిరుగుతాను. బయటికి వెళ్ళినాక ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా సరే ఆగిద్ది అనుకుంటే చేసింది బాస్. పడింది దీనమ్మా, ఇంకా ఎక్కలేనంత వర్షం ఒక్కసారి పడింది. ఇంకా ఆడ పంజాగుట్ట కాడ పడింది. ఇంకా సరే ఎంతసేపులో 10 నిమిషాలే, తర్వాత ఇంకెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇంకా ఆడే వెయిట్ చేసా. ఆ వెయిట్ చేసే టైంలోనే స్కూటీ మునిగిపోయింది. ఇంకా అది స్టార్ట్ చేసా. ఇంకా మామూలు స్టార్ట్ అయిద్దిలే అంటే చూశాను, వర్షం పడడం వల్ల స్కూటీ సగం మునిగిపోయినా కానీ ఇంకా పోయిద్ది. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఏం స్టార్ట్ అవ్వట్లా. ఏంద్రా ప్రాబ్లం? తోసుకుంటూ పంజాగుట్ట నుంచి అమీర్పేట నుంచి తోసుకుంటూ, అంటే పంజాగుట్ట అంటే అమీర్పేట టు పంజాగుట్ట 900 మీటర్సే. కానీ ఇంకా పంజాగుట్ట అంటే ఇంకా ఆడే కదా, కొంచెం లోపలికి అటు ఇటుగా ఒక 3 కిలోమీటర్స్. ఇంకా బండి తోసుకుంటూ వచ్చేసరికి అయిపోయింది నా పని. ఇంకా సరే, ఇంకా తర్వాత ఒక 2 డేస్ ఆగిన తర్వాత ఇక్కడ పీజీలోని సూపర్వైజర్ని అడిగారు, అన్నా ఇక్కడ ఎక్కడైనా మెకానిక్ షాప్స్ ఉన్నాయా అంటే, ఇక్కడ ఎల్లారెడ్డిగూడెంలో కొంచెం లోపల వెళ్తే ఒక మెకానిక్ షాప్ ఉంది, ఆడ ఇచ్చేసి చేసేస్తాడు అని చెప్పాడు. సరే వెళ్ళిన తర్వాత వాడు ఏకంగా 3 నామాలు పెట్టాడు, 3,000 అన్నట్టు. ఇంకా సర్లే అన్న, ఏందన్న ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ తమ్ముడు ఓపెన్ చేశాడు, బ్యాటరీ ఓపెన్ చేస్తే బ్యాటరీ పోయింది అన్నాడు. సరే అన్న, బ్యాటరీ ఎంత అయింది చెప్పు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి చెప్పు అంటే ఒక ప్లేస్ చెప్పాడు. ఆడికి వెళ్తే వాడు ఎంత 1150 చెప్పాడు. నాకు కొంచెం తగ్గి అంటే రూపాయి తగ్గిలా. సర్లే అని ఇంకా వేస్తే, సరే తమ్ముడు నువ్వు వెళ్ళిపో, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చాను. సరే అని కరెక్ట్గా 11:30కి ఫోన్ చేశాడు. సరే పోయేసరికి ఇంజిన్ తీసి పడేశాడు, ఎయిర్ ఫిల్టర్ తీసాడు, ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ అబ్బా. వర్షం పడిన రోజు పొద్దున పూట దాంట్లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది. పెట్రోల్ పోయా. అంటే పెట్రోల్ పోవడం అంటే అలా పోవడం కాదు, పెట్రోల్లో వాటర్ చేరింది, అది పోయింది. ఇంకా సరే అని ఎయిర్ ఫిల్టర్ తీసాడు. ఎయిర్ ఫిల్టర్ అసలు డ్యామేజ్ అయిపోయింది. ఇంకా దీనికి పనికిరాదు. ఇంకా ఇలా స్క్వీజ్ చేస్తే ఇంకా వాటర్ వస్తాయి. సరే ఇంకా తర్వాత గేర్ ఆయిల్ మార్చేశాడు. నాకు తెలిసిన వరకు స్కూటీలు వాడే వాళ్ళు చాలామంది ఇంజన్ ఆయిల్ ఒక్కటే మార్పించుకుంటారు తప్ప గేర్ ఆయిల్ అనేది మార్పించుకోరు. స్కూటీస్ కూడా గేర్ ఆయిల్ ఉండిద్ది. ప్రతి 10,000 కిలోమీటర్స్కి గేర్ ఆయిల్ మార్పియాలి. 10,000 కాదు, సారీ, 5,000కి. అంటే మీరు మామూలుగా స్కూటీస్కి 2,500 లేకపోతే 3,000కి ఇంజిన్ ఆయిల్ మార్పిస్తారు. అలాగే 2 సర్వీస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గేర్ ఆయిల్ మార్పించుకోండి. అది మాత్రం కంపల్సరీ. గేర్ ఆయిల్ చాలామంది తెలీదు, స్కూటీస్ కూడా గేర్స్ ఉంటాయి, గేర్ ఆయిల్ కూడా వేయాలా. అది ఎంత జస్ట్ 70 రూపీస్ ఉండిద్ది, 70 రూపీసే ఉంటుంది. ఖచ్చితంగా గేర్ ఆయిల్ మార్పించుకోండి. దానివల్ల చాలా గేర్స్ అనేది స్కూటీ కొంచెం పోవడానికి స్మూత్గా ఉండిద్ది. నాకు రీసెంట్గా తెలిసింది, ఫస్ట్ పొద్దుల నుంచి వచ్చేటప్పుడు ఇలా మార్చారు. ఏంటిదంటే గేర్ ఆయిల్ అని చెప్పారు. నాకు తెలీదు, తర్వాత చెప్పారు వాళ్ళు. నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. ఫస్ట్ ఎవరికి ఏం తెలియదు కాబట్టి. సో ఇది ఎగ్జాస్ట్ అయితే ఇంకా మామూలుగా ఎగ్జాస్ట్ ఇలా ఉండేది కదా,
మామూలుగా ఇట్లా అన్నాడు, అంటే అప్ అండ్ డౌన్ చేసాడు. అప్ అండ్ డౌన్ చేసేసరికి ఇంకా వాటర్ సప్పండు ఎంత మీటర్ దాకా వచ్చింటాయి వాటర్. దీనమ్మ వాటర్ ఏంద్రా నాయన అట్టు వస్తుంది అనిపించింది నాకు. ఇంకా అది మ్యాటర్. సో నేను చెప్పేది ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ క్లీన్గా ఉంచుకోండి. ఎయిర్ ఫిల్టర్ పక్కాగా క్లీన్ ఉంచుకోండి. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనేది మన ఇంజన్కి ఒక మాస్క్ లాంటిది మామ. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ నీట్గా లేదనుకోండి, ఈ డస్ట్ అండ్ డట్ అనేది ఏమంటే ఉన్నాయో మన కార్బొరేటర్ పోయిద్ది. అసలు ఎయిర్ ఫిల్టర్ వర్కే అది. ప్యూర్ ఎయిర్ అనేది కార్బొరేటర్ పంపించాలి. కార్బొరేటర్ ఏంది, మన ఎయిర్ని ఏదైతే ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ని పంపిస్తుందో అలాగే ఫ్యూయల్ని కంబైన్ చేసి ఇంజిన్ సిలిండర్లోకి పంపించింది. ఇప్పుడు అలా లేదనుకోండి, ఎయిర్ ఫిల్టర్ నీట్గా లేదనుకోండి, ఇప్పుడు ఏం చేసిద్ది, ఈ డస్ట్ అండ్ డట్ ఏదైతే ఉన్నాయో ఒక శాండ్ ట్యాప్ అలాగే యాక్ట్ చేసి సిలిండర్ వాల్స్ని, పిస్టన్ రింగ్స్ని డ్యామేజ్ చేసింది. దానివల్ల ఎక్కువ మైలేజ్ రాదు. ఏ బండికైనా, స్కూటీస్ అని కాదు, ఏ వెహికల్ అయినా కానీ, ఏదైనా కానీ, 4 వీలర్స్ అయినా కానీ, 2 వీలర్స్ అయినా కానీ, ఆఖరికి 3 వీలర్స్ అయినా కానీ, ఏదైనా కానీ మైలేజ్ ఎక్కువ రాదు, పర్ఫార్మెన్స్ ఉండదు, ఓవర్ హీటింగ్ వచ్చింది, మళ్ళీ ఎక్కువ బ్లాక్ స్మోక్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసారు లేదు, నల్లటి పొగలాగా వచ్చింది. ఈ వాటి అన్నిటికి రీజన్ దీనివల్ల. సో ఇప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్ అంతా జస్ట్ నాకు తెలిసినందుకు 400లో ఉండిద్ది మంచిది. అంటే ఇప్పుడు అన్నీ BS6 కదా, సెన్సర్స్ ఉంటాయి వాటికి కూడా. సో నాకు తెలిసి 400 లోపు లేకపోతే 500 లోపు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. బైక్స్కి అయితే 400-500 లోపు ఉంటాయి, కానీ ఇంకా 3 వీలర్స్ 4 వీలర్స్కి నాకు తెలియదు అవి ఎంత ఉంటాయో. సో పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ నీట్గా మెయింటైన్ చేసుకుని, టైం టు టైం గేర్ ఆయిల్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకొని, బ్రేక్స్ అవి మొత్తం ఖచ్చితంగా, ఈ 3 మెయిన్. ఇంకా అలాగ కొంతమంది ఉంటారు చూడు, వాళ్ళు ఎందుకురా నాయన అనిపించింది, ఎయిర్ ఫిల్టర్ తీసేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఎగ్జాస్ట్ తీసేసి పోతాడు. ఇంకా ఏదో ఇంకా సూపర్ బైక్స్ ఉంటాయి కదా, వాటిలా సౌండ్ రావాలని ఎగ్జాస్ట్ తీసేస్తాడు, మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ తీసేస్తాడు. అరే నాయన, నువ్వు మనిషివా ఇంకేమైనా అనుకోవాలా? ఇంకేమనుకోవాలి ఇంకా నిన్ను? బండిలానే ఉంచుకోండి. మాడిఫై చేయాలి కాదనట్లేదు, మాడిఫై చేస్తే ఎలా ఉండాలా, ఇంకా మాడిఫై చేస్తే ఇంకా దానికి వెళ్ళి ఇంకా అట్టే చూడాలి. ఇంకా మనం మాకు ఏముందిరా అనుకోవాలి, ఏముందిరా అని అనుకోకూడదు, ఏందిరా ఈ బండి అనుకోకూడదు. లేకపోతే మీరు కొన్న బైక్ను కొన్నట్టు నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలు. మా నాన్న ఉన్నాడు, ఆయన HF డీలక్స్, హీరో HF డీలక్స్. నేను ఎప్పుడు సిక్స్త్లో ఉన్నప్పుడు కొన్నాడు, ఇప్పుడు దాకా వస్తుంది. ఇంకా మావి ఉన్నాడు, ఆయన అయితే హీరో హోండా ఎప్పుడుదో, అది ఒక లెజెండరీ బైక్ స్ప్లెండర్. తెలిసిందే కదా మీకు స్ప్లెండర్ ఏంటంటే. అది దానికి ఉన్న పికప్, దానికి ఉన్న మైలేజ్ అసలు ఏం మెయింటైన్ చేస్తాడు ఆయన. నేను చెప్పేది ఏంటంటే ఒక బైక్ కొన్నాము అని కాకుండా దాన్ని ఎలా మెయింటైన్ చేసాము అదొక్కడే ఉండాలి. నేను చెప్పేది కొన్నాంలే మన ఇష్టంలే ఎట్టొకట వాడేద్దామంటే అలా వద్దు. అలాంటప్పుడు కొనవాకండి, వేస్ట్ అసలు. అలాంటప్పుడు కొనవాకండి, అసలు వేస్ట్. కొన్నా కానీ దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కనీసం 3 మంత్స్కి అయినా కానీ సర్వీసింగ్ చేయించాలి. అది అంటే కొంతమంది ఇంజిన్ ఆయిల్స్ అనేది కొంతమంది మంత్స్ ప్రకారం చేపిస్తారు, కొంతమంది కిలోమీటర్స్ పరంగా చేపిస్తారు. అది ఇది నాకు చెప్పాను చూసారా, ఇది బ్లాక్ అదే నల్లటి పొగ వచ్చింది వెహికల్స్లోని. అలాంటప్పుడు బోర్కి వచ్చింది అంటారు. పొద్దుల్లో నా ఫ్రెండ్కి మెకానిక్ షాప్ ఉంది, అని అడిగా జస్ట్ క్యాజువల్ ఇక్కడికి, అరే బండి ఇలా బోర్కి వస్తే ఏం చేస్తారా అంటే, అదే ఎంత ప్రైజ్ రా అంటే వాడు సీరియస్గా 10,000 చెప్పేశాడు. ఎందులో 10,000 ఎంతరా అంటే వాటిల్లో కొన్ని ఉంటాయి లేరా, దాంట్లో ఆఫ్ ఉండిద్ది ఫుల్ ఉండిద్ది అని చెప్పాడు. అంటే కొన్నిటికి అంటే కొంత అంటే ఫుల్ బాడీ కాకుండా ఆఫే చేస్తారంట. దానికి 7,000 అట్ట అయింది, ఫుల్ అయితే 10,000 అయిందంట. అంటే ఇంకా మొత్తం పెట్రోల్
మన పెట్రోల్ పోసే కాడ నుంచి ఇంజిన్ వరకు ఎగ్జాస్ట్ వరకు మొత్తం ఇంకా చేస్తారన్నమాట. ఇప్పుడు 10,000 బెటరా, మనకి ఒక ఎయిర్ ఫిల్టర్ని మొత్తంగా అది టైం టు టైం మనం సర్వీస్ చేసి 2,000 2,000 మ్యాక్సిమం 2,000 అది బెస్టా? సో చెప్పండి. ఇప్పుడు 10,000 వెళ్తే మెకానిక్ షాప్ కాడికి వెళ్తే వాడి కింద 90 mm పాటు పైన ఇంత పెద్ద ముద్ద పెడతాడు మనకి. అంత అవసరం లేకుండా జస్ట్ నార్మల్గా టైం టు టైం సర్వీస్ చేయించుకోండి. టైం టు టైం దానికి చూసుకోండి, నీట్గా చూసుకోండి చాలు, అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.